డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ట్రేడింగ్ చాలా మందికి తెలుసు కదా, మరి అసలు ట్రేడింగ్ కెరియర్ ఎలా ఉంటుంది, డైలీ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి, ఏమైనా సీక్రెట్స్ ఉంటాయా దాంట్లో, మరి ట్రేడింగ్ చేస్తే ఎర్నింగ్ ఎలా ఉంటుంది, మంచి రిటర్న్స్ రావాలంటే ఎలా ట్రేడ్ చేయాలి, అసలు టోటల్గా కెరియర్ ఎలా ఉంటుంది ట్రేడింగ్ చేస్తే. చాలా మందికి తెలుసు, ట్రేడింగ్ డైలీ చూస్తూనే ఉంటాము, బట్ కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి కదా. మరి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు, ఈ ట్రేడింగ్ సక్సెస్ ఎలా ఉంటుంది ఈ టిప్స్ చెప్పడానికి మనతో పాటు పవన్ కుమార్ గారు, ఎండి ఆఫ్ ట్రేడింగ్ బ్రోస్ తెలుగు. మరి పవన్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. హాయ్ మ్యామ్. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేటప్పుడు నష్టాలు అనేవి వస్తూ ఉంటాయి, కానీ ఒక స్ట్రాటజీ అనేది ఉంటుంది కదా, అవును. దాని ద్వారా ట్రేడింగ్ చేస్తే మనకి హై రిటర్న్స్ అంటే లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది. మరి మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో ఏ స్ట్రాటజీ టిప్ అనేది వాడాలంటారు? స్టాక్ మార్కెట్లో స్ట్రాటజీల మ్యాటర్లోకి వస్తే కొన్ని వందలు ఉన్నాయి మేడం, కొన్ని వందల ఇండికేటర్లు ఉన్నాయి, కొన్ని వేల స్ట్రాటజీలు ఉన్నాయి. సో ఏ పర్సన్ అన్నా సరే ఏదో ఒకటి చెప్తుంటారు. ఇప్పుడు మన ట్రేడింగ్ బ్రోస్ ఛానల్లో కూడా 3 minute స్కాన్లు అంటారు, ఎస్ఎంఎం ఇండికేటర్ అంటారు, ఈఎంఏ అంటుంటారు, లేకపోతే ఓఏ ఓపెన్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని వెళ్ళమంటారు. సో ఇవన్నీ కూడా బేస్ చేసుకుని ఒక ట్రేడ్ తీసుకోవడం అన్నది ఒక పద్ధతి అనమాట. బట్ అందరికీ కూడా స్ట్రాటజీలు తెలుసు, స్ట్రాటజీ నేర్చుకోవడం పెద్ద మ్యాటర్ కాదు. సో ఒక 1 day కూర్చుంటే స్ట్రాటజీ అర్థమైపోద్ది. ఇట్స్ ఆల్ అబౌట్ రిస్క్ మేనేజ్మెంట్. ఎక్కడ ట్రేడ్ చేయకూడదు, ఎక్కడ ట్రేడ్ చెయ్యాలి. 6 hours ఆల్మోస్ట్ 9:15 స్టార్ట్ అయ్యి 3:30 దాకా మార్కెట్ ఉంటుంది. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ట్రేడ్లు చేస్తా కూర్చుంటే ఎన్నో ట్రేడ్స్ అయిపోతాయి. ఓకేనా, 20-30 ట్రేడ్స్ అయిపోతాయి. మన వాళ్ళు వీడియో చూసే వాళ్ళు కూడా ఒక్కొక్కరు సింగిల్ డేలో 20-30 ట్రేడ్స్ తీసేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. బట్ ట్రేడింగ్ చేయడం కంటే నో ట్రేడింగ్ జోన్ గుర్తించడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడ ట్రేడింగ్ చెయ్యకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూని గుర్తించామనుకోండి, మనం ఎక్కువ సక్సెస్ రేషియో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చాలా మంది కొంతమంది వింటూ ఉంటారు, మార్నింగ్ వీడు 10 minutesకే వచ్చి ట్రేడ్ చేసి వెళ్ళిపోతాడు, ఇంక మళ్ళీ మార్కెట్లోకి రావడం అంటే ఏంటి? అక్కడ అతనికి ఒక లాజిక్ దొరికింది, అక్కడే అతను కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, ఇంకా మిగతా మార్కెట్ అంతా కూడా కాన్ఫిడెంట్ గా లేడు. చాలా మంది అన్నాను కదా ఇందాక 30 ట్రేడ్స్ చేస్తారని చెప్పేసి, నిజమైన ట్రేడర్ అయితే మోర్ దెన్ నాకు తెలిసి అండర్ 3లోనే ఉంటాడు. 3 ట్రేడ్స్ చేస్తాడంటే 6 hours 3 ట్రేడ్సే చేస్తాడు. అంటే ఎంత అబ్జర్వ్ చేస్తాడు మార్కెట్ని, ఎంత అనాలిసిస్ చేస్తాడో, అతని స్ట్రాటజీకి ఎక్కడ వర్కౌట్ అవుతుంది అన్నదే పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంటుంది అనమాట. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను 3 minute స్కాన్ స్ట్రాటజీ అని చెప్పేసి, అది జాబ్ హోల్డర్స్ బాగుంటుంది. ఇప్పుడు నాకు పర్సనల్గా అనుకోండి, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అంటారు, ఇండికేటర్ చెప్పాను కదా ఓఏ, ఇవన్నీ కూడా మన ట్రేడింగ్ బస్ ఛానల్ ఉంటాయి. అవి సపరేట్గా చూస్తే మీరు ఒక స్ట్రాటజీని ఫిక్స్ చేయొచ్చు. బట్ రిస్క్ మేనేజ్మెంట్ అన్నది మీరు ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నా సరే కామన్ అనమాట. రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే మేడం, ఇప్పుడు మార్కెట్లో ఈ రోజు నేను ఫస్ట్ మార్కెట్లో వచ్చి ఒక 10 lots అంటే మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ఒక 1 lakh పెట్టి ట్రేడ్ చేసాం, ఓకేనా, లేకపోతే 50,000 పెట్టి చేసాం, లేకపోతే 10,000 పెట్టే చేసాం. అంటే ఫస్ట్ ట్రేడ్ మీరు ఒక 1 lakhతో చేశారనుకోండి, ఈ రోజు అంతా కూడా 1 lakhతోనే చేయాలి. ఓకే, కొంతమంది ఏం చేస్తారనుకున్నారు, ఫస్ట్ 1 lakhతో ట్రేడ్ చేస్తారు. సో ఒక 10,000 పోయింది అనుకోండి, అర్రే నాకు మనీ పోయే గ్రీడీనెస్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు అది సంపాదించాలి, ప్రాఫిట్ తీయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చేస్తారు, 2 lakhsతో చేస్తారు. ఇప్పుడు మళ్ళీ పోతుంది, ఈసారి 40,000 పోతుంది. మళ్ళీ అలా భయపడిపోతారు, అరే మనీ పోతుంది, ఈసారి మొత్తం పోయేలా ఉంది నా క్యాపిటల్ అంతా అని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తారు, లైక్ ఓన్లీ 50,000తో చేస్తారు. ఇప్పుడు ప్రాఫిట్ వస్తుంది. అంటే 2 lakhsతో చేసినప్పుడు పోయింది, 1 lakhతో చేసినప్పుడు పోయింది, 50,000తో చేసినప్పుడు వచ్చింది. అంటే 2 lakhsకి సంబంధించే అమౌంట్ పోతుంది కదా, అక్కడ 20,000 పోయింది, కానీ ఇక్కడ 3,000 వచ్చింది. రిస్క్ మేనేజ్మెంట్ సెట్ అయిందా మనకి? అలా కాదనమాట. సో ఈ రోజు 5,000తోనే ట్రేడ్ మొదలెట్టాం అనుకోండి, ఈ రోజు ఎండ దాకా కూడా 5,000తోనే ట్రేడ్ చేయాలన్నమాట. సో ఆ విధంగా మనం ఒకే మనీతో ట్రేడ్ చేయడం అన్నది అలవాటు చేసుకోవాలి, ఒకే లాట్ సైజ్ అన్నది మెయింటైన్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి, సింగిల్ డేలో ఎన్ని ట్రేడ్స్ చేయాలో కూడా చూసుకోవాలి. నో ట్రేడింగ్ జోన్ అన్నది మీరు డ్రా చేసేసుకోవాలి. అక్కడే కూడా చాలా మంది ట్రేడింగ్ చార్ట్స్ మీద డ్రా చేయడానికి ఇష్టపడరు. సో మార్కెట్ పైకి వెళ్తుంది అనుకోండి, క్యాండిల్స్ బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్స్ పడుతున్నాయి అనుకోండి, దాంతోపాటు మార్కెట్లోకి వెళ్ళిపోతుంటారు. అంటే మార్కెట్ వీళ్ళని డిసైడ్ చేస్తుంది, కానీ వీళ్ళు మార్కెట్ని డిసైడ్ చేస్తలే. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మనం ముందుగానే డిసైడ్ అవ్వాలి. నేను 23,400 లెవెల్ క్రాస్ చేస్తేనే నేను ఎంట్రీలోకి వెళ్తాను అని కూర్చున్నారనుకోండి, ఈ ఇన్ బిట్వీన్ ఎంతసేపు మార్కెట్ ఫ్లక్చువేట్ అవుతున్నా సరే మనం వెళ్ళకూడదు. నీ ఎంట్రీ అక్కడే ఉంది, నీ ఎంట్రీ అక్కడ ఉన్నప్పుడు నువ్వు అక్కడే వెళ్ళాలి. ఒకేసారి కిందకి పడిపోయింది అనుకోండి, నీ ఎంట్రీ డౌన్ సైడ్ లేదనుకోండి, మార్కెట్లో వెళ్ళకూడదు అనమాట. సో అలాగా రూల్స్ని 100% ఫాలో అయ్యామనుకోండి, నో ట్రేడింగ్ జోన్ గుర్తించి ట్రేడింగ్ జోన్ గుర్తించి, అంటే నో ట్రేడింగ్ జోన్స్ 90% నో ట్రేడింగ్ జోన్ ఉంటుంది,
ట్రేడింగ్ జోన్ ఓన్లీ 10% ఉంటుంది. అంటే 3 ట్రేడ్సే పడతాయి మీకు డేకి. ఓకేనా? ఈ విధంగా మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుని ఆ టైంలోనే వెళ్తే మన రిస్క్ మేనేజ్మెంట్ సెట్ అవుతుంది అనమాట. అండ్ చాలా మంది ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే గ్రీడీ ట్రేడ్స్ చేసేయడం కానీ, ఎక్కువ ట్రేడ్స్ చేసి మనీ పోగొట్టేసుకోవడం కానీ, ఈ 1 month సంపాదించింది కూడా సింగిల్ డేలో పోగొట్టేసుకుంటారు. ఓకేనా? సో చాలా మంది ఉన్నారు, అందులో కూడా నేను కూడా ఒకనే స్టార్టింగ్ స్టేజ్లో. సో నేనేం చేశానంటే ఇనీషియల్ స్టేజ్లో ప్రాఫిట్ బాగానే వచ్చింది, వచ్చిన డేస్ బాగానే వచ్చాయి. బట్ ఒక డే సింగిల్ డే ఒక 10,000 పోయింది. బట్ సింగిల్ డేలో 10,000 పోవడం అంటే అంతకన్నా ఎక్కువ సంపాదించాం. బట్ సింగిల్ డేలో 10,000 పోయేటప్పటికి మిడిల్ క్లాస్ పర్సన్కి ఎలా ఉంటుంది? అరే 10,000 పోయే సింగిల్ డేలో, దీన్ని ఏదో రికవర్ చేసేసి ఫ్రెండ్స్కి చూపించేసుకుందాం, లేకపోతే వేరే వాళ్ళకి చూపిద్దాం అని చెప్పేసి చాలా మంది ఏం చేస్తుంటారంటే ఎక్కువ ట్రేడ్ చేసి పోగొట్టేసుకుంటారు. అండ్ మీరు ట్రేడ్ చేసేటప్పుడు నా బెస్ట్ థింగ్ ఏంటంటే మీ చుట్టుపక్కల ఎవరో లేకుండా చూసుకోండి. ఒక సింగిల్ రూమ్లో ఉండి ఆ రూమ్లో మీరు ఒంటరిగా ఉండి చేసుకుంటే బెటర్ అనమాట. ఎప్పుడు కూడా ప్రతి ట్రేడ్ కూడా ఫస్ట్ ట్రేడ్ని లేదు, లైక్ మహేష్ బాబు మూవీలో ఒక డైలాగ్ ఇంటర్వ్యూలో ఒకటి చెప్తారు మీరు, ఏంటంటే ప్రతి మూవీని ఫస్ట్ మూవీలా చేసామనుకోండి ప్రతి మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని. అలాగా ప్రతి ట్రేడ్ని ఫస్ట్ ట్రేడ్ కింద చేసామనుకోండి ప్రతి ట్రేడ్ కూడా విన్ అవుతుంది. సో ఆ పాయింట్ ని ఫాలో అయితే మనకి యూజ్ అవుతుంది అనమాట. సో మీరు చెప్పారు ఎగ్జిట్ ఎంట్రీ అంటున్నారు కదా, ఈ అయితే పాయింట్స్ ఉంటాయి. ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలి, ఎంట్రీ ఎప్పుడు అవ్వాలి అనేది ఏమన్నా సజెషన్స్ చేస్తారా? ఏ టైంలో ఎగ్జిట్ అవ్వాలి, ఏ టైంలో ఎంట్రీ అవ్వాలి ట్రేడింగ్ చేసే వాళ్ళు? అంటే మార్కెట్ కి సంబంధించి మార్నింగ్ టైంలోనే మూమెంట్ ఉంటుంది మేడం. మీరు కావాలితే ఇక్కడ ట్రేడర్స్ చూసే వాళ్ళు వెళ్ళండి ఒకసారి మార్కెట్లోకి. మార్నింగ్ 9:15కి ఓపెన్ అవ్వగానే మార్కెట్ ఫ్లక్చువేషన్ ఉంటుంది, తర్వాత స్లో అయిపోద్ది. ఇక్కడ స్లో అయిపోతే ఏమవుతుందంటే మేడం, ఇప్పుడు మీరు ఒక ప్రీమియంని 100 దగ్గర కొన్నారనుకోండి, మార్నింగ్ అది 150కి 200కి కూడా వెళ్తుంది. అదేవిధంగా మళ్ళీ 100కి కూడా వస్తుంది, 50కి కూడా వస్తుంది. ఇలా ఫ్లక్చువేట్ అవుతుంటే మనం ఒక ఎంట్రీ జోన్ పెట్టుకుని మార్కెట్లో మనీ తీయచ్చు. తర్వాత ఏమవుతుంది అనుకుంటారు? ఈ 100 నుంచి 120 to 90 ఇన్ బిట్వీన్ 30 పాయింట్స్లోనే ఫ్లక్చువేట్ అవుతుంది. ఈ 30 పాయింట్స్లో ఫ్లక్చువేట్ అయినప్పుడు మనం మనీ తీయగలమా? 100 to 200 పాయింట్స్ ఫ్లక్చువేట్ అయినప్పుడు మనం మనీ తీయగలమంటే ఫ్లక్చువేషన్ ఎక్కువ ఉన్నప్పుడే మనం మనీ తీయగలం. అక్కడ మూమెంట్ లేదు, మనం ఏం చేస్తాం? ఓకేనా? ఇప్పుడు మనం కొన్నామంటే అది పెరగాలి కదా, పెరగంత మనకు మనీ ఎందుకు వస్తాయి? ఫైనల్లీ పవన్ గారు, సక్సెస్ఫుల్ ట్రేడర్ యొక్క సైకాలజీ ఎలా ఉండాలి అంటారు? సైకాలజీ వాళ్ళు ఏం చేయాలంటే మేడం, ఫస్ట్ థింగ్ నాకు అర్థమైంది, నా ఏజ్ యాక్చువల్ వచ్చేసి 24, లైక్ మార్కెట్లో కానీ 6 years నుంచి ఉన్నాను. లైక్ బట్ ఇక్కడ థింగ్ మనకి ఏంటంటే ఒక జాబ్ మేడం, జాబ్ హోల్డర్ బయట వర్క్ చేస్తున్న వాళ్ళు ఒక 1,000 లేకపోతే 2,000 పర్ డేకి సంపాదించడానికి వాళ్ళు 8 hours కష్టపడుతున్నారు. నువ్వు సింగిల్ డేలో 5,000, 1 monthలో 2 lakh 1 lakh తీద్దామని మీరు ఫిక్స్ అయితే అట్లీస్ట్ ఒక 4 hours కూడా మార్కెట్ మీద టైం స్పెండ్ చేయకుండా ఉంటే 100% లాసెస్లోనే వెళ్తారు. అండ్ చాలా మంది ఏంటంటే ఇప్పుడు మార్కెట్ 9:15కి ఓపెన్ అవుతుంది అనుకోండి, 9:20కి వస్తారు, న్యూసెస్ చూడరు. ఓకేనా? మార్కెట్లో ఏం జరుగుతుందో తెలియదు, అక్కడ బ్యాంకింగ్ సెక్టార్లో ఏం జరుగుతుందో తెలియదు. అంటే బ్యాంకింగ్ సెక్టార్ అంటే ఏంటంటే మేడం, ఇప్పుడు బ్యాంక్స్ అన్ని కలిపి ఒక ఇండెక్స్ ఉంటుంది, దాన్నే బ్యాంక్ నిఫ్టీ అంటారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇవన్నీ కూడా మేజర్ స్టాక్స్. ఈ మేజర్ స్టాక్స్ లో ఏమన్నా న్యూస్ ఉందనుకోండి, న్యూస్ వచ్చిందనుకోండి, హెచ్డిఎఫ్సి రిజల్ట్స్ బాగా వచ్చాయి, ఈ 4 months కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగా పర్ఫార్మెన్స్ చేసిందని రిజల్ట్ వచ్చింది. బట్ మనం ఏమనుకుంటాం, ఈ రోజు ప్రైజ్ యాక్షన్ ప్రకారం కిందకు వస్తుంది కదా అని డౌన్ సైడ్ ఎంట్రీలు తీసుకుంటున్నాం అనుకోండి. ఇక్కడ పాజిటివ్ న్యూస్ ఉంటే మనం డౌన్ సైడ్ ఎంట్రీస్ తీసుకుంటే ఎక్కడ వర్కౌట్ అవుతుంది? అందుకనే న్యూస్ కూడా ఇన్ఫర్మేషన్. నేను ఆల్రెడీ లైవ్లో చెప్తూ ఉంటాను, న్యూస్ అన్నది ఇన్ఫర్మేషన్, ప్రైజ్ యాక్షన్ అన్నది కన్ఫర్మేషన్. ఈ రెండు మిక్స్ చేస్తేనే మనం జనరేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో పవన్ గారు, ఫైనల్ ఒక విషయం చెప్పండి, తక్కువ టైంలో మనం రిచ్ అవ్వాలి అంటే ఒక ట్రేడర్ గా మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తో మా వ్యూవర్ కి ఒక పాయింట్లో ఏం చెప్తారు? ప్రాపర్ ప్లానింగ్ తోనే ముందు మార్కెట్లోకి రండి. రిచ్ అవ్వడం చాలా మంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు, రాకేష్ జుంజున్వాలా కానీ, వాళ్ళ యొక్క డివిడెంట్ అంటారు స్టాక్ మార్కెట్లో స్టాక్స్ హోల్డ్ చేసే వాళ్ళని, వాళ్ళ యొక్క డివిడెంటే 287 crores మొన్న వాళ్ళ వైఫ్కి వచ్చింది, అతను చనిపోయినా సరే. ఇన్వెస్ట్మెంట్స్ అన్నది మార్కెట్లో చాలా మంచి గ్రోత్ ఉన్నది. F&O అన్నది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అని ఏముంటుందంటే ఈ రోజు వస్తుంది రేపు పోతుంది. అదే స్టాక్ మార్కెట్ అంటే ఎలా ఉంటుందంటే మార్కెట్ ఆల్మోస్ట్ స్టాక్స్ అన్ని రైజ్ అవుతూనే ఉంటాయి. మీరు 2000లో కానీ 2013లో ఉన్న స్టాక్స్ ప్రైజెస్ ఇప్పుడు 2014లో లేవు, ఇంకా పెరిగిపోయాయి, దానికి డబుల్ అయిపోయాయి. అంటే ఒక రచన అని చెప్పేసి ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు నార్త్లో, ఆవిడ ఒక డైలాగ్ చెప్పింది మేడం, నాకు బాగా నచ్చింది. ఒక ఇంటర్వ్యూలో, ఇలాంటి ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, ఏంటంటే మనిషి అన్నా పైకి వెళ్ళిపోతాడు, స్టాక్ అన్నా సరే పైకి వెళ్తాడు. హిందీలో చెప్తారు ఉప్పర్ జాయేగా అని చెప్పేసి అలా చెప్తారు. సో అలాగా స్టాక్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్, మంచి ఫండమెంటల్ గా బాగున్న స్టాక్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే గ్రోత్ ఉంటుంది. అదే విధంగా మ్యూచువల్ ఫండ్స్ మేడం,
మ్యూచువల్ ఫండ్స్ అంటే సిప్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు, లంసమ్ అంటుంటారు. సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మంత్కి ఒక 5,000 లేకపోతే 2,000 ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వెళ్తున్నాం అనుకోండి, దాని యొక్క గ్రోత్ అలా పెరుగుతూనే ఉంటుంది అనమాట. లైక్ రీసెంట్గా మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా 28%, 20%, 30%, 40% రిటర్న్స్ వస్తున్నాయి 1 ఇయర్కి. 40% రిటర్న్స్ అంటే 1,40,000. అంటే అంత రిటర్న్స్ ఏ ఫీల్డ్ లో వస్తుంది మనకి, ఏ ఫీల్డ్ ఇన్వెస్ట్ చేస్తే వస్తుంది. అట్లీస్ట్ పోనీ లీస్ట్ 15 వచ్చినా సరే హ్యాపీ కదా. అలా మనం 20 ఇయర్స్ ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం అనుకోండి 5,000, మీరు మొత్తం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు అంటే 18 lakh ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు. బట్ ఎవ్రీ ఇయర్ 15% మీద క్యాల్కులేట్ చేసుకున్నారనుకోండి, అది ఆల్మోస్ట్ మీకు 1 crore దాకా టచ్ అవుతుంది. మీ యొక్క ఫ్యామిలీస్ కానీ మిడిల్ క్లాస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకున్నారనుకోండి, ఇలాగా మీ యొక్క ఫ్యామిలీస్ కానీ మీ యొక్క చిల్డ్రన్స్ కానీ, చాలా మంది ఫ్యామిలీస్ లో మేడం ఒక 5 members 10 members ఉంటారు, బట్ ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఒకరే ఉంటారు. వాళ్ళకు భయం ఉంటుంది, అరే నేను లేకపోతే నా ఫ్యామిలీ ఎలా రన్ అవుతుంది అని చెప్పేసి. సో ఇలాంటి చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ ప్లే చేసామనుకోండి, మనకి మనం లేకపోయినా సరే మన ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనమాట. ఒక ట్రేడర్ గా మీ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ తో మంచి విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.